ఎక్సోజోమ్స్ అనే థెరపీస్ అంటే ఏంటి? ఇవి కొత్తగా వచ్చిన థెరపీస్. కొత్తగా వచ్చిన వాటికి మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవి జుట్టు ఊడటాన్ని కంప్లీట్‌గా ఆపేస్తాయా? ఎప్పుడెప్పుడు చేసుకోవాలి? కాంబినేషన్స్ తోటి చేయొచ్చా? ఇలాంటి అనేక రకమైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి. బట్టతలతోటి ఇబ్బంది పడుతున్నప్పుడు చాలామంది గమనిస్తూ ఉంటారు. ఎన్నో యాడ్స్‌లో చెప్తూ ఉంటారు. ఇలా టాబ్లెట్స్ మింగేస్తే మీకు జుట్టులన్నీ విపరీతంగా పెరిగిపోతాయి అని చెప్పేసి. ట్రాన్స్‌ప్లాంట్ ఇలా కాదు, అలా కాదు అని చెప్తూ ఉంటారు. అసలుకి జుట్టుకి మందులు వాడుతున్నప్పుడు కూడా మనకి రిజల్ట్స్ రావట్లేదు అనంటే ఎక్సోజోమ్స్ థెరపీస్ అనేటివి చాలా విధంగా హెల్ప్స్ అవుతూ ఉంటాయన్నమాట. ఏ విధంగా హెల్ప్ అవుతాయి? అసలు ఏ విధంగా పనిచేస్తాయి? అనే దాని గురించని నేను మీకు వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటుంది బట్టతలలు. అనేక రకమైన మందులు వాడుతూ ఉంటారు. మినాక్సిడిల్ వాడుతూ ఉంటారు, టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. కానీ బెటర్ రిజల్ట్స్ అనేటివి రావు. అలాంటప్పుడు నేను ఏ విధంగా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ట్రీట్మెంట్ అనేది రెగ్యులర్గా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ ట్రీట్మెంట్స్? ఎక్సోజోమ్స్ అనే ట్రీట్మెంట్స్ ఉంటాయి. అసలు ఏంటి ఎక్సోజోమ్స్? ఎక్సోజోమ్స్ అనేటివి ఒక అడ్వాన్స్డ్ థెరపీస్ అండి. ఇవి అడ్వాన్స్డ్ ఎందుకు ఉంటాయి అంటే ఇది మాలిక్యులర్ లెవెల్, సెల్యులార్ లెవెల్లో పనిచేస్తూ ఉంటాయి. ఇతరత్ర థెరపీస్ కూడా సెల్యులార్ లెవెల్లో పనిచేస్తాయి. కానీ ఈ సెల్యులార్ లెవెల్లో మనకి ఏ విధంగా డిఫరెన్స్ ఉంటాయి అనే దాని గురించి వివరిస్తాను. సెల్స్లో మనకి కొన్ని కణాల్లో మనకి ఏమవుతాయంటే కొన్ని బుడగల్లాగా తయారవుతాయి. ఒక కణం నుంచి ఇంకో కణంకి మాట్లాడుకోవాలంటే ఒక భాష అవసరం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఒక భాషలో, అప్పుడు మీకు అర్థమవుతుంది. అలాంటప్పుడు ఒక కణంకి ఏమవుతుందనంటే ఆ భాషకి అర్థం చేసుకోవాలనంటే ఒక రకమైన చిన్న సైటోకైన్ అనే కెమికల్ ప్రొడక్షన్ చేయాలి. ఈ సైటోకైన్ అంటే సెల్ నుంచి, సైటో అంటే సెల్, కైన్ అంటే కెమికల్. ఒక కెమికల్ అనేది అక్కడికి వచ్చి ఇక్కడ అంటుకున్నప్పుడు ఈ కణం దాని విధంగా పనిచేస్తుంది. అంటే ఒక కణం దాని దిక్కు ఇంకొక విధంగా నీకు పని చేయాలి, ఎక్కువ పని చేయాలి అని చెప్తే ఆ ప్రకారంగా అది చేస్తుంది. తక్కువ పని చేయాలంటే ఆ ప్రకారంగా అది పనిచేస్తుంది. ఆ భాష ప్రకారంగా ఆ కెమికల్స్ అనేటివి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ కెమికల్స్ అనేటివి కణం లోపల నుంచి బయటికి ఎలా వస్తాయి? ఒక బుడగలాగా అది కణం లోపల తయారై ఆ బుడగ అనేది బయట సెల్ స్ట్రక్చర్కి అటాచ్ అయ్యి అది రిలీజ్ చేస్తుంది అనమాట. అది రిలీజ్ చేసినప్పుడు ఆ కెమికల్ వచ్చి ఈ కణానికి టచ్ అవుతుంది. ఆ బుడగనే ఎక్సోజోమ్స్ అని అంటారనమాట. ఆ బుడగ రకమైన ఎక్సోజోమ్స్ని మనం తీసుకొని మైక్రో సెల్యులార్ లెవెల్లో మనం తయారు చేసుకొని దానికి తగ్గట్టుగా మనకి చర్మం పైన ఇచ్చేస్తామన్నమాట. అయితే ఇవి ఇంజెక్షన్స్ చేయొచ్చా డాక్టర్ గారు అని అడుగుతారు. మనకి సింపుల్గా మైక్రో నీడ్లింగ్ చేసి దానికి మసాజ్ చేయటంతో అది లోపలికి ఇంకుతాయి. అవి ఇంకటంతో ఏమవుతాయనంటే కణాల దగ్గరికి వచ్చి అవి స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయన్నమాట. ఇవి స్టిమ్యులేట్ అవ్వటంతో అక్కడ మనకి విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఆ విపరీతంగా పెరగడానికి మనకి బెనిఫిట్ అనేటివి ఒక నెలలో ఒక రోజులో రాదండి. కొన్ని నెలల పాటు మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిరోజు మనం ఆహారం తీసుకుంటూ, ప్రతిరోజు మనం టాబ్లెట్స్ తీసుకుంటూ, ప్రతిరోజు మనం మందులు తీసుకుంటూ దానితో పాటు ఈ థెరపీస్ చేసుకుంటూ ఉంటే అవి బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా అవుతూ ఉంటాయి. కేవలం ఎక్సోజోమ్ థెరపీసే తీసుకుంటాను, అలాంటివి నేను చేసుకుని సరిపోతుంది అని అంటే అలా కాదండి. కొంతమంది ఉంటారు, నా దగ్గర పేషెంట్స్ ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఏంటంటే ప్రతి నెల వస్తారు, థెరపీస్ చేసుకుంటారు, మందులు కొద్దిగా కాంప్రమైజ్ అయ్యి వాడుతూ ఉంటారు, కానీ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు రిజల్ట్స్ అనేటివి మెయింటైన్ అవుతాయి. కొత్త జుట్టు వస్తుందా అని అంటే కొత్త జుట్టు కాదండి. ఎక్సోజోమ్స్ కానీ, మీసోథెరపీస్ కానీ, అమైనో యాసిడ్స్ కానీ, పీఆర్పీ థెరపీస్ కానీ, జీఎఫ్సీ థెరపీస్ కానీ, మినాక్సిడిల్ కానీ, ఎటువంటివైనా కానీ గడిచిన 3 నెలల క్రితం, 6 నెలల క్రితం ఊడిపోయిన జుట్టు మనకి రావటం అనేది జరగదండి. ఉన్న జుట్టుని మాత్రమే 3 నెలల క్రితం లోపల మనకి ఎప్పుడైతే జుట్టు ఊడిందో ఆ జుట్టు కాపాడుకోవటానికని ఈ థెరపీస్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఉన్న జుట్టుని కాపాడుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. నేను ఎప్పుడూ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తూనే ఉంటాం. ట్రాన్స్ప్లాంట్స్ చేయటంతో మనకి ఏమవుతుంది, మనకి లేని చోట జుట్టు అనేది తీసుకొస్తుంది. కానీ ట్రాన్స్ప్లాంట్ చేసినాక కూడా హెయిర్ లాస్కి క్యూర్ అనేది కాదు. దానికి తగ్గట్టుగా మనం ఈ థెరపీస్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఎక్సోజోమ్సే కాకుండా మన దగ్గర మీసోథెరపీస్ అనేటివి కామన్గా ఉంటాయి. ఈ మీసోథెరపీస్ అనేటివి ఏ విధంగా చేస్తాం? మీసోథెరపీస్ అనేటివి మనకి అమైనో యాసిడ్, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అనేక రకమైనవి కూడా మనం కంకాక్షన్ మిక్చర్ లాగా తయారు చేసుకొని మనకి మాడు పైన ఇచ్చేస్తూ ఉంటాం అనమాట. ఆ మాడు లోపలికి ఇంకి జుట్టు కణాలకి మైక్రోసెల్యులార్ లెవెల్లో మనకి న్యూట్రిషన్ అనేది అందజేస్తూ ఉంటుంది. అప్పుడు జుట్టు కణాల దగ్గర, కుదుళ్ళ దగ్గర మనకి మంచి స్ట్రెంత్ అనేది పెంచి జుట్టు ఊడిపోవటం అనేది ఆపటానికని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా థెరపీస్ అనేటివి మనకి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయండి. సో థెరపీస్ అనేటివి నెలకు ఒకసారి కానీ 15
రోజులకు ఒకసారి కానీ పీఆర్పీతో కానీ జిఎఫ్సితో కానీ కాంబినేషన్ చేసుకుంటూ అలానే క్యాప్ థెరపీస్ అనేటిది కూడా చేసుకోవచ్చు అనమాట. క్యాప్ పెట్టేయటం తోటి మనకు అక్కడ ఎల్ఈడి లైట్స్ తోటి మనకు అక్కడ స్టిమ్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ స్టిమ్యులేషన్ జరగటం తోటి అక్కడ రక్తనాళాలు అనేటివి వెడల్పుగా అయి మనకి జుట్టు అనేది ఇంకా పెరగటానికని ఆస్కారం పెరుగుతూ ఉంటుంది. అన్నిటికీ మెయింటెనెన్స్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఖచ్చితంగా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే జుట్టు అనేది చాలా బాగుంటూ ఉంటుందండి. సో ఇదండి విషయం. జుట్టు కోసమని మనం ఏ విధమైన థెరపీస్ ఉంటాయి, ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించని ఈ వీడియో సిరీస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలానే మెడిసిన్స్ ఏ విధంగా ఉంటాయి, లోషన్స్ ఏ విధంగా ఉంటాయి, టాబ్లెట్స్ ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించని నేను మీకు నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంకేమైనా సందేహాలు కానీ అపోహలు కానీ ప్రశ్నలు ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. అలానే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి. బట్టతలతోటి ఎవరైనా ఇబ్బంది పడుతున్నా, ఎవరికైనా కానీ ఇబ్బందికరంగా మారుతుంది జుట్టు ఊడటం, కాన్షియస్నెస్ బాగా ఫీల్ అయ్యి తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది, పేషెంట్కి చాలా కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది అని అంటే కనుక ఈ వీడియోస్ని వాళ్ళకి పంపించి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.